ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు మంగళవారం అండి. రామనారాయణం అయితే వచ్చాము. మంగళవారం ఈవినింగ్ టైంలో రామనారాయణం ఇలా వచ్చామండి పిల్లల్ని తీసుకొని. చాలా బాగుంటుందండి మా విజయనగరంలో ఈ రామనారాయణం చాలా బాగుంటుంది. చూడండి, రామాయణం అంతా ఈ బొమ్మల్లోనే చాలా బాగా మనకి అర్థమయ్యేలాగా బొమ్మలు అయితే చెక్కారు. చక్కగా పిల్లలకి ఇదంతా చూపిస్తే చాలా బాగుంటుందండి. వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తాయి రామాయణం గురించి. చూడండి, ఇంకా లేజర్ షో చాలా బాగుంటుంది. చాలా చక్కగా చేశారండి. విజిట్ చేయాలనుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే చూపించండి. ఇంకా ఇదంతా చాలా బాగుంటుంది చూడడానికైతే. ఈవినింగ్ 6 కల్లా వెళ్తే చాలా బాగుంటుందండి. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇలా మేమైతే అప్పుడప్పుడు వెళ్తుంటామండి పిల్లలు తీసుకొని, పిల్లలకి సెలవు టైంలో. తర్వాత కాజు పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నానండి. చూడండి, వాటికి కావాల్సిన మసాలా ఐటమ్స్ అయితే టమాటో, ఆనియన్స్, తర్వాత ధనియాలు, కొబ్బరికూర, ఎండు కొబ్బరి అండి. తర్వాత కొద్దిగా మసాలా ఐటమ్స్ అండి, చెక్క, లవంగం, తర్వాత బిర్యానీలో వేస్తాం కదా ఫ్లవరు, అది. తర్వాత పన్నీరు, కాజు అయితే ఇలా తీసుకున్నాను. చూడండి, ఫ్రెష్గా తెచ్చుకున్న పన్నీర్ అండి. ఇంకా పన్నీర్ అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ముందుగా ఆనియన్స్, టమాటోలు ఇవన్నీ మసాలా పేస్ట్ చేసుకోవాలండి. కొబ్బరికూర, చెక్క, లవంగం, బిర్యానీ పువ్వు అన్నీ కలిపి, ధనియాలు కూడా ఇవన్నీ వేసేసుకొని మసాలా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇందులో అయితే ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఆయిల్ వేడెక్కినాక పసుపు వేసి, చిటికెనంత పసుపు వేసుకొని పన్నీరు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, పన్నీర్ అయితే లైట్గా ఫ్రై చేసేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కినాకే పన్నీర్ అయితే వేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో కాజు కూడా తీసుకొని అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, పన్నీర్ అయితే ఫ్రై అయిపోయింది. తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ప్లేట్లో. తర్వాత అదే ప్యాన్లో కాజు కూడా తీసుకొని ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. అవి కూడా తీసేసి పక్కన పెట్టేసుకొని, తర్వాత ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిరపకాయలు, తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం పేస్ట్ అయితే తయారు చేసి పెట్టుకున్నాం కదండి. ఆనియన్స్ అయితే ఎక్కువగా వేయలేదు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒక స్పూన్ అంతా వేసుకున్నాను. చూడండి, ఇవైతే కాజు, పన్నీరు రెండు కూడా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మసాలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా ఇవన్నీ వేగాక వేసేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ ఫ్రై అయినాక ఈ పేస్ట్ని వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. చూడండి,
ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా తేలే వరకు బాగా ఫ్రై అవ్వాలండి. ఇందులోనే మన రుచికి తగ్గట్టు సాల్ట్ అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడే పసుపు ఫస్ట్ అయితే పసుపు కొద్దిగా వేసుకున్నాం కదండి, చూసుకొని వేసుకోండి. తర్వాత కారం, ఇంకా ధనియాలు అయితే మనం వేసేసుకున్నాం కదండి మసాలా ముద్దలో పేస్ట్ చేసుకున్నాం కదా, ధనియాలు వేసేసి ఇంకా వేరేగా పౌడర్ అయితే వేయవసరం లేదు. అంతా బాగా ఆయిల్ తేలేలాగా వేగిపోయిన తర్వాత ఈ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి కాజు పన్నీర్ అయితే ఇందులో వేసేసుకోవాలి. నీట్గా కలిపేసుకోవాలండి. ఇంకా ఆ మిక్సీ బౌల్లో వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకోవాలి. చూడండి, మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని కొద్దిగా కుక్ అవనివ్వాలి. ఇలా మూత పెట్టి కొంచెం సేపు కుక్ అవ్వనివ్వాలి. ఇంకా చూడండి, ఇప్పుడైతే బాగా కుక్ అయిపోతుంది. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. రోటీలోకి, అన్నంలోకి, పుల్కాల్లోకి దేనికైనా చక్కగా తినొచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీకు కూడా నచ్చితే ఇలా చేసుకొని తిని చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. బాయ్ అండి.